పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే జ్ఞానం లేకే నశించిపోతున్నాను ప్రజలు అంటున్నాడు. అంటే నీ అక్కడే ఉంటుంది, కానీ మనం ఏం చేసుకోలేకపోతున్నాం, తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి. మన అందరము భయభక్తులు కలిగి ఉంటున్నామా? భయభక్తులతో నడుచుకుంటున్నామా? ఆజ్ఞ దీపంగా ఉంటుందా? ఉపదేశం మనకి వెలుగుగా ఉంటుందా? లేదండి, ఇవన్నీ పక్కన పెట్టేశాం. ఇవన్నీ ఎప్పుడు అమ్మేశాం? మన కోరికల కోసం అమ్మేశాం. ఒక పూట కూడు కోసం తన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేసుకున్నాడంటే, యాషాబు అంటే బొస్టుని మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూడు కోసం తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? తన జ్యేష్ఠత్వ హక్కు, ఎంతో గొప్ప హక్కు అది. ప్రథమ కుమారుడు అంటే ఎంతో గొప్ప హక్కుని ఏం చేసుకున్నాడు? ఒక పూట కూడు కోసం మనం అమ్మేసుకున్నాం. అలాగే మన పూట జీవితంలో కోసం, ఒకవేళ పూట సుఖం కోసం, పూట ఒక ఒక డబ్బుల కోసం, లేకపోతే ఒక దేనికోసం మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? అమ్మేసుకుంటున్నాం. కానీ దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు ఈ జీవితంలో అనుభవించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడు అని ఆయన మార్చగల చేతులకు అప్పచెప్తున్నామండి. ఆయన మార్చగల చేతులకు అప్పచెప్తున్నాం. ఆయన మార్చగల బ్రతుకుకి మన బ్రతుకులో ఉందా? దేవుని వాక్యం ఉందండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లి ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్తావు, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. ఎందుకంటే మన ఆత్మను ఏం చేసుకుంటున్నాం? ఆత్మను చంపేస్తున్నాం దేహంతో మన జీవితాన్ని. ఎందుకంటే నడిపించుకుంటున్నాం. ఆత్మను ఆత్మను ఆర్పకడి అన్నాడు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? శరీర కోరికల కోసం, శరీర అవసరతల కోసం, శరీర భోగవాసల కోసం మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నామండి? అమ్మేసుకుంటున్నాం. అటు రీతిగా మన జీవితాలు ఉన్నాయా, లేకపోతే దేవునికి భయభక్తులు కలిగిన జీవితాలు ఉన్నాయా? ఒకసారి మన అందరూ కూడా చూసుకోవలసిన అవసరత ఎంతనా ఉందండి. అవసరత ఎంతనా ఉంది. ఎందుకంటే ఆయన